ఎన్టీఏ కండక్ట్ చేసే చాలా ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ మార్కులను కన్సిడర్ చేస్తుందో లేదో, అలాగే ఎన్టీఏలో వచ్చినటువంటి కొత్త రూల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినటువంటి జేఈఈ, నీట్, సిఈయూటీ లాంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్టీఏ కండక్ట్ చేసే చాలా ఎగ్జామ్స్లో ప్రీవియస్గా ఇంటర్మీడియట్ మార్కులను వెయిటేజ్గా తీసుకునేవారు. లైక్ ఎగ్జాంపుల్ జేఈఈలో 40% ఇంటర్మీడియట్ మార్కులను వెయిటేజ్గా తీసుకునేవారు. అంటే ఇంటర్మీడియట్ మార్కుల వల్ల కూడా ర్యాంక్ ప్రభావితం అయ్యేది. అయితే ఎన్టీఏ ప్రవేశపెట్టిన కొత్త రూల్స్లో ఇంటర్మీడియట్ మార్కులకు ఎలాంటి వెయిటేజ్ లేదు. అంటే ఇంటర్మీడియట్ మార్కుల వల్ల ర్యాంకుపై ఎలాంటి ప్రభావం లేదు. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్కులను ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకుంటున్నారు. అంటే ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 75%, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 65% మార్కులను సాధించినటువంటి విద్యార్థులు మాత్రమే జోసా కౌన్సిలింగ్లో సీటు పొందడానికి అర్హత సాధించినట్టు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్కులను ఎలాంటి పరిగణలోకి తీసుకోరు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఓవరాల్ సబ్జెక్ట్స్లో 75% అండ్ ఎస్సీ, ఎస్టీలు 65% మార్కులను సాధించగలిగినటువంటి విద్యార్థులకు మాత్రమే జోసా కౌన్సిలింగ్లో సీటు పొందడానికి అర్హత సాధించినట్టు అనమాట. దీనిని దృష్టిలో పెట్టుకొని నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వదలుచుకున్నాను అనమాట. సో అవేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేయండి. సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్కుల కోసం బేసిక్ కాన్సెప్ట్స్ని క్లియర్ చేయండి. 75%, 65% రూల్ అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే జనవరి 30 వరకు జేఈఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆఫ్టర్ దట్ ఫెబ్ ఫస్ట్ వీక్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. అండ్ దెన్ ఐపీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకంటూ ప్రిపరేషన్ అవ్వడానికి గ్యాప్ అనేది ఉండదు. సో పర్ఫెక్ట్ షెడ్యూల్ని ప్రిపేర్ అవ్వడం కోసం సిద్ధం చేసుకోండి. అండ్ దెన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ కూడా పెంచుకోండి. ఎందుకంటే రెండిటిని బ్యాలెన్స్ చేయగలిగితేనే మీరు ఒక మంచి కాలేజ్లో సీటు పొందడానికి సాధ్యం అవుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వీర గర్జన్ సైనింగ్ ఆఫ్. జై భారత్, వందే మాతరం, బాయ్ బాయ్.